ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా నది అల్లకల్లోలంగా తయారైంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఊహించని రీతిలో వరద తాకిడి పెరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 60,000 క్యూసెక్ల వరద నీరు రావడంతో బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 35 గేట్లు కూడా తెరిచారు. మొత్తం 60,000 క్యూసెక్కుల్లో 40,000 క్యూసెక్కుల్ని సముద్రంలోకి వదిలేస్తూ ఉన్నారు. సాయంత్రానికల్లా వరద నీరు 1,00,000 క్యూసెక్కులకి, రాబోయే 2 రోజుల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్కులకి వరద నీరు చేరుద్దని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు ఎగువ ప్రాంతంలో కురవటం, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ ఎత్తేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద నీరు కృష్ణానదికి వచ్చి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే ఉందో, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఊహించని రీతిలో గడిచిన 10 గంటల్లోనే చాలా పెద్ద ఎత్తున వరద నీరు రావటం, దాదాపు 60,000 క్యూసెక్కులకి ఇప్పటి వరకు కూడా చేరింది. దాదాపు వచ్చినటువంటి వరద నీటిని వచ్చిన విధంగా సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో కూడా వర్షాలు పడటం, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా వర్షాలు పడినటువంటి నేపథ్యంలో పంట పొలాలకు కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి 25-30 వేల క్యూసెక్కులు కూడా ఇక్కడ పంట కాలువలకు వదిలినటువంటి నేపథ్యంలో ఆ పంట కాలువలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట పొలాలు దాదాపు కృష్ణా పరివాహక ప్రాంతంలో 2.5 లక్షల హెక్టార్లలో వరి పంట వేశారు. 2.5 లక్షల ఎకరాల వరి పంటకు కూడా ఎక్కడ ఇబ్బంది లేని విధంగా ప్రస్తుతం అయితే మారింది. రాబోయే మొత్తం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు గత కొద్ది రోజులకు కురిసినటువంటి నేపథ్యంలో శ్రీశైలం దగ్గర మొత్తం నీటిని వదిలారు, నాగార్జున సాగర్ దగ్గర నీటిని వదిలారు, పులిచింతల దగ్గర కూడా నీటిని వదిలినటువంటి నేపథ్యంలో పులిచింతల దగ్గర దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద నీటిని వదిలినటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ ఇది మొత్తం వచ్చినటువంటి వరద నీరు అంతా ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఇటు మొత్తం పంట కాలువలకు కొంత నీరు వదలటం, అదేవిధంగా పంట కాలువల్లో ఇప్పటికే సమృద్ధిగా వాటర్ ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చిన వాటర్ని సముద్రంలోకి వదిలినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 48 గంటల్లో దాదాపు 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తుందని అధికార యంత్రాంగం అంచనా వేసినటువంటి నేపథ్యంలో మొత్తం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు, పల్ల ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్ చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్టలు ఏవైతే బలహీనంగా ఉన్నాయో, ఆ ప్రాంతంలో ఉన్న బలహీనంగా ఉన్నటువంటి కరకట్టల దగ్గర ఇసుక బస్తాలు వేసి పటిష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. 24 గంటల సేపు మొత్తం కంట్రోల్ రూముల దగ్గర ప్రజలకి అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుందని చెప్పేసి యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు. అదేవిధంగా మొత్తం ఏదైతే అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు విపత్తుల శాఖ నుంచి కానీ వచ్చేటటువంటి హెచ్చరికలు ఏమన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఎవరు కూడా భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉంది. ఎక్కడ ఏ టైంలోనైనా సరే 24 గంటలు అందుబాటులో మీ ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తెలియజేస్తే వెంటనే అక్కడికి అధికార యంత్రాంగం చేరుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుందని చెప్పేసి అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు గతంలో దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినటువంటి సమయంలో అటు బుడమేరుకి తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. దానివల్ల అనేక రకాలైనటువంటి నష్ట కష్టాలు ప్రజలు, ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి బుడమేరు అక్కడ మొత్తం ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అక్కడ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం కాలం అంతా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆ గుర్రపు డెక్క కానీ మిగతా వ్యర్థ పదార్థాలను తీసేసిన పరిస్థితుల్లో వచ్చిన వాటర్ వచ్చినట్టే కొల్లేరులో కలిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో బుడమేరుకు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి అధికార యంత్రాంగం పేర్కొంటుంది. మొత్తం మీద చూస్తే పులిచింతల నుంచి వచ్చేటటువంటి వరద నీరు తాకిడి కృష్ణానదికి చేరింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర గంటకి వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. అయినప్పుడు కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరినీ కూడా అప్రమత్తం చేశాము. ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా సురక్షితంగా ప్రజలందరూ ఉంచుతామని చెప్పేసి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రానికల్లా 1,00,000 క్యూసెక్లకి వరద నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో అటు ఇరిగేషన్ శాఖ, ఇటు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. కెమెరామెన్ రాఘవతో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.